ఐమ్ డన్ ఇంకా ఆపేద్దాం. ఐ వాంట్ టు బ్రేకప్ విత్ యూ రైట్ నౌ. బటర్ స్కాచ్ కన్నా చాక్లెట్ ఇష్టం కదా నీకు? ఏం చేస్తాం, బటర్ స్కాచ్ దొరికిందిగా మనకు. సర్లే, ఈసారి దీంతో అడ్జస్ట్ అవుదాం. వన్ మినిట్, ఐ విల్ బి బ్యాక్. హలో అండి, నా పేరు స్నిగ్ధ. అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడే వాడు నా బాయ్ ఫ్రెండ్, పేరు తరంగ్. మేమిద్దరం 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. కానీ ఎప్పుడు ఫోన్ వచ్చినా అలా పక్కకెళ్ళి మాట్లాడతాడు. మీరే చూడండి. అవును, ఏమైనా ఆర్డర్ చెప్పుకుందామా? అది వన్ మినిట్, ఐ విల్ బి బ్యాక్. యా, నీకు వన్ విషయం మినిట్, ఐ చెప్పాలి. విల్ బి బ్యాక్. ఇంతకాలం నాతో రిలేషన్షిప్లో ఉన్నా జస్ట్ ఫోనే నా ముందు మాట్లాడట్లేదంటే నాతో అన్కంఫర్టబుల్గానే ఉన్నాడు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, బాయ్. నెక్స్ట్ టైం చాక్లెట్ కొనిస్తాలే. అసే, నేను పూజ మూవీకి వెళ్తున్నాం ఈ వీకెండే, సెకండ్ షో. సరే, మూవీ అయ్యాక తనని ఇంట్లో డ్రాప్ చేసిరా, అసలే లేట్ అవుతుంది. హలో, నా పేరు తరంగ్. ఇక్కడ కామ్గా క్యూట్గా ఐస్ క్రీమ్ తింటాను చూడండి, తనే నా గర్ల్ ఫ్రెండ్. మేము ఇద్దరం 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. కానీ ఎప్పుడు పర్సూనెస్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ చూపించదు. చాలా అండర్స్టాండింగే, కానీ మీరే చూడండి. హా బేబీ, మధుగారు సిట్టింగ్ పిలిచాడు, వెళ్ళాలా వద్దని. వెళ్ళు, కానీ లిమిట్లో తాగు, జాగ్రత్త. ఆగువే, స్నిగ్ధ కాల్ చేస్తుంది. చెప్పరా, కాల్ చేసావు? బిజీ ఉన్నట్టున్నావు. పూజతో మాట్లాడుతున్నావు. సరే, మీరు మాట్లాడండి, అయ్యాక మళ్ళీ కాల్ చేయి. అరే ఆగు బేబీ, రేపు మధ్యాహ్నం నేను లంచ్కి రాలేను. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. వెళ్దామా? లేట్ అవుతుంది. ఇందాక కాల్లో ఎవరు? చాలాసేపు మాట్లాడావు. అదా, మధుగడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వస్తానేమో అని ఇన్వైట్ చేశాడు. లేదు, రాలేనని చెప్పేసా. ఓ, మరి మన పెళ్లి సంగతి ఏం చేసావు? మన పెళ్ళా? మీ ఇంట్లో నా గురించి, మా ఇంట్లో నీ గురించి తెలీదు. అప్పుడే పెళ్ళేంటి? ఇంకా చాలా టైం ఉందిలే. ఏమైంది? ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకు, కానీ మన ఇద్దరం ఒక 2 రోజులు ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? నేను నీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేను. నువ్వు నా గురించి, నేను నీ గురించి తెలుసుకోవడానికి, మన రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి నాకు ఈ ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, డన్. ఓకేనా? ఎందుకేంటి అని అడగవా? నువ్వే కదా అన్నావు మన రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలని, సో నాకు ఓకే. సరే, మండే మార్నింగ్ ఇద్దరం ఫోన్స్ రిటర్న్ చేసుకుందాం. ఎలాగో వీకెండ్ కూడా కలిసి వస్తుంది. ఏమంటావ్? సరే. నా
సైడ్ నుంచి 2 కండిషన్స్. ఏంటి? ఈ 2 days మన ఇద్దరి మధ్య మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ ఉండకూడదు. ఏమున్నా మండే మార్నింగ్ మాట్లాడుకుందాం. నేను అదే చెప్దాం అనుకున్నా. ఇంకోటి ఏంటి? నా మొబైల్ వాడేటప్పుడు నువ్వు, నీ మొబైల్ వాడేటప్పుడు నేను తప్ప చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. అన్ని విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఏంటి మొబైల్ మార్చుకున్నారా? ఇదేమన్నా లవ్ టుడే సినిమా అనుకుంటున్నారా? అయినా నీ తెలివిడికి పోయిందిరా. తప్పే ఉందిరా. అయినా మేము మా రిలేషన్ కోసమే చేస్తున్నాం. దాని బిహేవియర్కి రీజన్ ఏంటో నాకు తెలియాలరా. నీ ప్రీవియస్ లవ్ గురించి తెలిస్తే ఉన్నది కూడా పోతుంది. అందుకే నీకు ముందే చెప్తున్నా, నీకు తప్ప మన ఫ్రెండ్స్లో ఎవరికీ తెలీదు. స్నిగ్ధకైతే అసలు తెలిసే ఛాన్సే లేదు. ఆ ఫోన్లో కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం డెలీటెడ్. సరేనాడు, ఈ 2 రోజులు నీ రూమ్లోనే ఉండు. మా రూమ్కి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. అండ్ ముఖ్యంగా మాకు మాత్రం కాల్ చేయకు. అర్థమైందా? అర్థమైంది సార్. అవును, నువ్వు ఎప్పుడూ నీ ప్రీవియస్ రిలేషన్షిప్ గురించి చెప్పలేదు. నేను ఇంతకుముందు ఎప్పుడు రిలేషన్లో లేను. నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ రిలేషన్షిప్. డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ రిలేషన్షిప్? దిస్ ఇస్ వాయిస్ ఏ యాప్. నువ్వు ఒక 30 seconds నీ వాయిస్ని రికార్డ్ చేయి నా మొబైల్లో. అలాగే నేను కూడా నీ మొబైల్లో చేస్తాను. ఇప్పుడు ఆ రికార్డింగ్ని సెలెక్ట్ చేసుకొని టర్న్ ఆన్ అని క్లిక్ చేస్తే మెసేజెస్, కాల్స్ అన్నీ నీ వాయిస్లో నేను, నా వాయిస్లో నువ్వు వినొచ్చు. ఇది నా గర్ల్ ఫ్రెండేనా? సర్లే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సేమ్ టు యూ. బాయ్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఓపెన్ చేద్దామా? వద్దులే, ఏముంటాయో తెలుసు. సర్లే, ఓపెన్ చేద్దాం. Naughty America. రే మధు, మొత్తం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టీమ్స్ అన్నీ ఎతికాను రా. నేను అనుకున్నట్టు ఏం దొరకలేదురా. సరే నన్ను వదిలేరా, నేను వండుకుంటా. ఎంత మంచి దానిలో ఉందేంట్రా. తన కొలిగి ఒకటి సినిమాకి వెళ్దాం రా అంటే నేను రాలేను, సారీ మై బాయ్ ఫ్రెండ్ విల్ ఫీల్ బ్యాడ్ అంటుందిరా. ఇంకేం కావాలరా నీకు? బంగారం అంటే అమ్మాయి దొరికితే నువ్వు వండుకో, నన్ను వండుకోనివ్వు. రే హలో, ఏమైంది? మిడ్ నైట్ కాల్ చేసినావు? ఏమన్నా ఇంపార్టెంటా? అది వీకెండ్ మూవీకి వెళ్తున్నాం కదా, మధు కూడా వస్తా అన్నాడు.
దానికి మిడ్ నైట్ కాల్ చేయాలా? అయినా వాడు రానన్నాడు కదా, పెళ్ళికి వెళ్తున్నా అన్నాడు. మళ్ళీ ఏమైంది? హా, అదే నేను వెళ్ళట్లే కదా, వాడు కూడా ఏం వస్తాడులే అని. సర్లే, నేను కనుక్కొని చెప్తా. హా. అమ్మా. మార్నింగే ఫోన్ చేస్తావు కదా నాన్న రోజు. ఏమైంది, ఎందుకు చేయలే? అది నైట్ కొంచెం వర్క్ ఎక్కువ ఉండే. మార్నింగ్ లేట్ చేసరికి లేట్ అయిపోయింది. వాయిస్ ఏంటి అదోలా ఉంది? స్నిగ్ధ ఏమైనా ఫోన్ చేసిందా? గొడవ ఏమైనా పడ్డారా ఇద్దరు? ఆ ఆంటీకి నేను ఎలా తెలుసు? నా గురించి అయితే చెప్పలేదన్నాడు వాడి ఇంట్లో. మరి ఆంటీ ఏమో నేను ఎవరో తెలిసినట్లు మాట్లాడుతుంది. గొడవ పడకురా, తను చాలా మంచిది. నేను రేపు చేస్తా, తినేసి రెస్ట్ తీసుకో. నా గురించి అంత చెప్పేశాడేమో. తారంగ్ ఇస్ ద బెస్ట్. ఓటి అమ్మ అక్క అంటే నాకు వదిన. హలో అక్క. అక్కానా? పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా అక్క అని పిలిచావానే? ఇప్పుడు పిలుస్తున్నావు? ఓసే వే ఇలానే కదా పిలుస్తావు? చెప్పవే, కాల్ చేసావు? నిన్న నాన్న కాల్ చేశాడు, నీకేదో సంబంధం వచ్చిందంట. ఒక్కసారి నిన్ను అడగమన్నాడు. నువ్వు ఓకే అంటే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడంట. అది నీకెవరైనా ఇష్టం ఉంటే నాకు చెప్పు ఫస్ట్. నాన్న గురించి తెలుసు కదా. నాన్న ఒప్పుకుంటాడంటావా? నా పెళ్లి చూసి కూడా అలా ఎలా అడుగుతున్నావు? చచ్చినా ఒప్పుకోడు. మరెలా? నాకు ఎలాగో లవ్ మ్యారేజ్ ఒప్పుకోలే, కనీసం నీకోసమైనా నాన్నని ఒప్పిస్తాలే, సరేనా? థ్యాంక్స్ వదినా. ఏంటి? థ్యాంక్స్ అక్క. థ్యాంక్సే. బాయ్. అబ్బో సూపర్. ఏమైనా వదిన చూసుకుంటుంది అయితే. అంతా నార్మలే ఉంది. నేనే అనవసరంగా టెన్షన్ పడ్డానేమో. తారంగ్ ఇస్ ద బెస్ట్. ఏం దొరకట్లేదే. నిజంగానే ఏం లేదా? ఈ చిన్నప్పటి నుంచి ఇంతనేమో. నేను ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నా. అసలు ఏం అర్థం కావట్లే. హలో, ఎలా ఉన్నావురా? ఎవరు మాట్లాడేది? నా గొంతు గుర్తుపట్టలేదా? అంత మారిపోయావా? నాకు నిజంగా తెలియట్లా. ఎవరు? లవ్ చేసిన అమ్మాయి వాయిస్ కూడా మర్చిపోతావా? ఏంటి వీడు ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ నేనురా, చేశాడా? స్నిగ్ధాని. ఆ అమ్మాయి పేరు కూడా స్నిగ్ధానా? చెప్పేంటో. యాటిట్యూడ్ ఎక్కువ అయింది. ఏంటి, ప్రేమించిన అమ్మాయిని రిజెక్ట్ చేస్తే ఇలా అవుతారా? ఏం కావాలి స్నిగ్ధ నీకు? నేను నిన్ను రిజెక్ట్ చేసింది మనసులో పెట్టుకొని నువ్వు ఇలా నా పెళ్ళికి రాకపోవడం కరెక్ట్ కాదు. మన బీటెక్ గ్యాంగ్ అంతా వస్తుంది, మధుగాడు కూడా వస్తున్నాడు. ఇంతకు నువ్వు వస్తున్నా రావట్లేదా? స్నిగ్ధ ఏమైనా ఫోన్ చేసిందా? గొడవ పడకురా, తను చాలా మంచిది. నేను ఇంతకుముందు ఎప్పుడు రిలేషన్లో లేను. నువ్వే నా ఫస్ట్ అండ్ లాస్ట్ రిలేషన్షిప్.
Tarang is the best. Tarang is the best. I'm done ఇంకా ఆపేద్దాం. I want to break up with you right now. నేనేం చేసా అసలు? సిగ్గులేదు అబద్ధం చెప్పడానికి. ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేసి నన్ను ఫస్ట్ అండ్ లాస్ట్ రిలేషన్షిప్ అని మోసం చేస్తావా? వన్ సైడ్లో ఉన్న రిలేషన్షిప్ అనరు. మరి ఇంక దేనంటారు? అయినా నా దగ్గర దాచి మోసం చేసావు. ఇందుకే చెప్పలేదు. ఇలా అనుకుంటావు కాబట్టి చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, మీ పేరు కూడా సేమ్ కాబట్టి నిన్ను కూడా లవ్ చేశాను అంటే ఎలా ఉంటుంది? అలా అని దాస్తావా? మరి ఏం చేయమంటావు? చెప్తే నా లవ్ యాక్సెప్ట్ చేసేదానువా నువ్వు? చెయ్యవు, ఎవరు చేయరు, అందుకే చెప్పలేదు. ఆ రీజన్ వల్ల నాకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు. ఇంతకీ ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నీకెవరైనా హెల్ప్ చేస్తున్నారా? హెల్పా? ఏం హెల్ప్? స్నిగ్ధ ఈజ్ యాక్చువల్లీ గుడ్ గర్ల్ ఫ్రెండ్. నేనే ఎక్కువ ఆలోచించేసా. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడు తరంగ్. ఇదేంటిది? లవ్ జీపీటీయా? దీన్ని ఎలా మిస్ అయ్యా నేను? ఏంటిదంతా? వాట్ ద I don't like my boyfriend drinking alcohol. What should I say to him? I feel jealous that my boyfriend is going out with his female friend. I don't want to be possessive like my previous relationship. What should I say to him? అమ్మో అమ్మో అమ్మో, ఏంటి ఇదంతా? పేరుకే నేను బాయ్ ఫ్రెండ్ కానీ మొత్తం అంతా దీంతోనే చెప్పుకుంటుంది ఇది. డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ రిలేషన్షిప్? ఒకటి ఉండేది బీటెక్లో, బట్ దట్స్ ఎ బ్యాడ్ రిలేషన్షిప్. దాని గురించి మాట్లాడాలని లేదు. నువ్వు ఎక్కడికి పోయే అవసరం లేదు, ఇక్కడే ఉండు. నీకు నేను ఇంపార్టెంటా, అమ్మ ఇంపార్టెంటా? నాతో మాట్లాడిన తర్వాత ఎవరితోనో మాట్లాడాలి. ముందు కాల్ కట్ చేయి. నన్ను పిక్ చేసుకున్న తర్వాత ఎవరినైనా పిక్ చేసుకో. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇది అప్పుడు ఎలా ఉన్నందుకే బ్రేకప్ అయిందా? అందుకే ఇప్పుడు ఎలా ఉంది. ఏంటి ఇదంతా? నువ్వు కామ్గా కంపోజర్గా మాట్లాడుతున్నావు అనుకున్నా, కానీ దానికి రీజన్ నీ బొక్కలే అప్ప. నేను నీ బాయ్ ఫ్రెండ్నే, నీ కంపెనీలో పనిచేసే మేనేజర్నో కొలీగ్నో కాదు. నాతో మాట్లాడడానికి దీని అవసరం ఎందుకు వచ్చిందే? నేను మరీ అంత స్ట్రిక్టా? పోనీ నువ్వేమైనా అడిగితే ఎప్పుడైనా కాదన్నానా? నాకు మళ్ళీ నా పాత రిలేషన్షిప్లో ఉన్నట్లు పొసెసివ్గా కంట్రోలింగ్గా ఉండాలని లేదు. అలా ఉంటే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. అందుకే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక దీని హెల్ప్ అడిగాను. నేనెందుకున్నానే మరి? నాతో మాట్లాడు. నీ కోపం వస్తే కోప్పడు, అరవాలంపిస్తారు. కానీ నీలో ఉండు. ఏమున్నా మాట్లాడితే సెట్ అయిపోద్ది. అయినా బాగానే ఉన్నాం కదా, నా వల్ల నువ్వేం సఫర్ అవ్వలేదు కదా. బాగానే ఉన్నామా? ఓసే, నువ్వు ఫస్ట్ టైం నా మీద అనుమానంతోనో ప్రేమతోనో భయంతోనో ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని అడిగావు. కానీ అది కూడా నువ్వు ఆ జీపీటీని అడిగే డెసిషన్ తీసుకున్నావు కదే. We have been together for 2 years, yet my boyfriend talks on the phone privately whenever he is with me. Give me some suggestions what to do. It's just an advisor for me. బొంగుల అడ్వైజ్లు. ఇదిగో, నువ్వు ఇక్కడికి రాగానే నా మీద ప్రేమ కోపం అరవడం ఇవన్నీ చేసావు చూడు, అది నువ్వు. అలానే ఉండు, ఎవరి అడ్వైస్ అవసరం లేదు. నీకు అంతగా అడ్వైస్ కావాలంటే నన్ను అడుగు. బుద్ధుంటే నేను అడగను, అయినా నీతో మాట్లాడుతున్నా చూడు. పోవే పో, ఆ జీపీటీని లవ్ చేసుకోపో. పోరా పో, నేను లేకుండా వెళ్తావు సినిమాకి. పో, ఆ పూజతోనే పో.
ఏంటి? పూజ ఒక్కతే వెళ్తే ఏం బాగుంటుంది? నేను కూడా జాయిన్ అవుతా. ఏం అవసరం లేదు. ఎందుకే? ఏం అవసరం లేదు అంతే. క్యూట్. 1 minute, I'll be back. ఇక్కడే మాట్లాడు. సెట్ అయిపోయింది. ఫోన్ ఎందుకు పక్కకెళ్ళి మాట్లాడతావు? అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. ఇంతకీ మొత్తం చదివేశావా? అవును, పాపం ఎలా వరించాడో నిన్ను.